ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు నామమున మీ అందరికీ నా శుభములు. మరి యొక్క నూతన దినము ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి సామెతలు 24వ అధ్యాయం 16వ వచనం ఈ ఉదయకాలము ధ్యానం చేసుకుందాం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. హల్లెలూయా. ఎంతో చక్కని దేవుని మాట ప్రభు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని. భక్తిహీనుడు ఆపత్కాలమున కూలుదురు. అవును, ఆపత్కాలమున భక్తిహీనులు కూలిపోతారు. కానీ మనము దేవుని బిడలంగా పిలువబడుతున్న విశ్వాసులంగా, మరి ఆయన ప్రియ కుమార్తెలంగా ప్రియ కుమారులంగా పిలువబడుతున్న మన కొరకు ఆయన చెప్తున్న మాట, నీతిమంతులు 7 మార్లు పడినను వారు లేగుస్తారు, వారికి విజయం ఉంటుంది. కానీ ఆపత్కాలమున భక్తిహీనులు కూలిపోతారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు మరి ఒక వచన భాగంలో, ఆపత్కాలమున ఆయన నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. ఆపత్కాలమున తన పర్ణశాలలలో నేను నిన్ను దాచిపెడతాను, ఉగ్రత దినమున నేను నిన్ను దాచిపెడతాను, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలము మన జీవితంలో ఎన్నో మారులు, ఎన్నో శ్రమగల అనుభవాలు, శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటూ వస్తూ ఉంటాం. మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో ఏ కార్యం చేశాడు అనంటే, ఎన్నో అనుభవాలు మన జీవితంలో, లెక్కలేని అన్ని అద్భుతాలు ఆయన నా జీవితంలో చేశాడు అని మనము సాక్ష్యం ఇవ్వగలం. అవి ఎన్నో విధాలుగా మనము పడిపోయి, ఆత్మీయంగా శారీరకంగా పడిపోయినప్పటికీ ఆయన మరలను తిరిగి లేవనెత్తి, ఆయన వాక్యము ద్వారా ధైర్యపరిచి, ఆయన వాక్యము ద్వారా మనలను ఆదరించి నిలబెట్టే దేవుడు. కానీ భక్తిహీనులు, వారికి ఆపద సంభవించినప్పుడు వారి కూలిపోతారు, వారు నశించిపోతారు. కేవలము దేవుని బిడలకు ఆయన ఉచితమైన కృప ఉన్నది. అవును, ఎంతో మంది జీవితాలలో డాక్టర్స్ అంటూ ఉంటారు, వారి అనారోగ్య పరిస్థితులను బట్టి మరి చేయి దాటిపోయిన పరిస్థితులు, మేము ఏమీ చేయలేని పరిస్థితులు అని చెప్పేసి ఎన్నో విధాలుగా మరి పలుకుతూ ఉంటారు. ఒక సేవకుని జీవితంలో కూడా మరి ఆ డాక్టర్స్ చెప్పారు, కేవలం ఈ సేవకుడు 4 నెలలు మాత్రమే బ్రతకగలడు అని. ఆ సేవకుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఎంతో మరి ఈ తరములో మరి ఎంతగానో దేవుని మహిమ కొరకు బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు. ఆయన అంటున్నాడు, 4 నెలలు నాకు సమయం ఇచ్చారు డాక్టర్లు, కానీ నా దేవుడు 40 సంవత్సరములు అయినా కూడా ఆయన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నాడు. నాకు కలిగిన మరణకరమైన రోగము నుంచి నన్ను స్వస్థపరిచి నా దేవుడు నన్ను లేవనెత్తాడు అని. అవును, మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబంలో మన బిడలు, మనకి కలిగిన మన బంధువులు, మన భర్త, భార్య, కుమారులు, కుమార్తెల యొక్క జీవితాలలో కూడా ఆయన ఇశ్రాయేలులను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అన్నట్లు ఆయన మనలను కునుకక నిద్రించక కాపాడుతున్న దేవుడు. ఆయన అంటున్నాడు, శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను. కానీ భక్తిహీనునికి ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి కృప, ఇటువంటి ఆధిక్యత లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో ప్రభువుని కలిగిన మనము ఎన్ని మార్లు మరి శోధనలకు, శ్రమకు ఇడవబడినప్పటికీ, ఎన్నో విధాలుగా మనుషుల చేత శ్రమ మరి పరచబడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఇస్తున్న వాగ్దానం, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. తిరిగి నీతిమంతునిదే విజయం, నీతిమంతునిదే మరి సంపూర్ణమైన ఆనందం. అవును, శాశ్వతమైన ఆనందం. భక్తిహీనుడు ఆపత్కాలములో కూలిపోతాడు, హఠాత్తుగా చనిపోతాడు. అవును ప్రియా దేవుని బిడలారా, అంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. కానీ భక్తి కలిగిన మరి సేవకుడు దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. అవును, చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నదో.
తన ప్రాణానికి చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం తీస్తే నీకు కలిగి ఉన్నదంతా కూడా ఏమగును అని తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు కదా. అవును కదా. కానీ మనకి అటువంటి భయము, అటువంటి ఆందోళన లేదు. ఆయన అంటున్నాడు, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. చూడండి, మనము పడిపోకుండా ఆయన మనలను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడూ మహోన్నతుని చాటున మనము నివసించాలి, నీతిమంతులంగా నివసించాలి. నీతిమంతులమని పిలువబడుతూ మన ప్రవర్తనలో అటువంటి అనుభవం లేకపోతే మనము కూడా కూలిపోయే వారంగా ఉంటాము. కాబట్టి ఉదయకాలము దేవుని సంతోషపెట్టే విధంగా అనుదినము ఆయన ఇస్తున్న ప్రత్యక్షపు వాక్కును అనుసరిస్తూ ప్రభువుని స్తుతిస్తూ మనము జీవించినట్లయితే ఆయన మనకు విజయం ఇచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. మన శ్రమ నుంచి, మన ప్రతి విధమైన భారము నుంచి, ప్రతి విధమైన ఇరుకుగలిగిన పరిస్థితుల నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు. ఆయన అంటున్నాడు, పడిపోయాను అనుకుంటున్నావా? లేకపోతే అయ్యో నా వల్ల కాదు. కానీ ఆయన అంటున్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. హల్లెలూయా. ఆయన విడువని దేవుడు, నిన్ను ఏమాత్రము విడువని అంటున్నాడు. నీ కుడి ప్రక్కన నేను నీకు నీడగా ఉంటానంటూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఇన్ని గొప్ప వాగ్దానాలు, ఇన్ని శక్తి కలిగిన మాటలు ఇచ్చి అనుక్షణము అనుదినము మనలను ధైర్యపరుస్తున్న దేవుని మనం ఘనపరచాలి, మనం మహింపరచాలి. అయ్యో నేను పడిపోయాను, ఇంకా నేను లేవలేను, నా జీవితం ఓటమి పాలైంది అనుకుంటున్నావా? ఆయన నీకు విజయం ఇవ్వాలని, ఆయన ఉచితమైన కృప ద్వారా, ప్రేమ ద్వారా నిన్ను విడిపించాలని, నిన్ను నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కానీ భక్తిహీనులు ఆపత్కాలమున కూలిపోతారు. వారు మంచిగా సంతోషంగా ఉన్నాము కదా అనుకుంటారు. హఠాత్తుగా మరి కనురెప్పపాటులో వారు వినాశనమునకు గురవుతారు. కానీ ఆయన మనకిస్తున్న నిరీక్షణ, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభుని స్తుతించు. అవునయ్యా, 7 మార్లు పడిపోయినా నీవు నన్ను లేపి నిలబెట్టే దేవుడు. ఇటువంటి గొప్ప కృపను, ఇటువంటి గొప్ప ఆధిక్యతను, ఇటువంటి గొప్ప రక్షణ ఇచ్చిన నా తండ్రి నీకు వందనాలు అని ప్రభుని స్తుతించు. దావీదు భక్తుని వలె, దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోయి ఈ దినం నా జీవితంలో దేవుడు ఏం చేశాడు, ఈ సంవత్సరం ఏం చేశాడు కదండి. ఎన్నో విధాలుగా ఆయన నమ్మదగిన వాడు, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయనను కలిగి ఉన్న దానిని బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఉదయకాలం ప్రభుని స్తుతిద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. సామెతలు 24:16 వచనంలో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమున భక్తిహీనులు కూలిపోతారయ్యా. వారికి ఇటువంటి తండ్రి అభయహస్తము, ఇటువంటి నిరీక్షణ వారికి లేదు ప్రభువా. కానీ మేము పడిపోయిన మా ఆపత్కాలములో, మా శ్రమలో, మా దుఃఖములో మమ్ములను లేపే దేవుడో, మమ్మల్ని ఆదరించే దేవుడో, మమ్మల్ని విడిపించే దేవుడో తండ్రి నాయన, మాకు రక్షణ ఇచ్చే దేవుడు, మాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. నీ బిడ్డలు ఈ ఉదయకాలం వారి అంతరంగం ఏ విషయంలో శ్రమలో, శోధనలో చిక్కుకొని ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగి ఉన్న ప్రాణాలను తెప్పరిల్ల చేసే దేవుడు తండ్రి. ఓటమి పాలు కానివో ప్రభువా, నీ బిడ్డలదే విజయం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇటువంటి గొప్ప నిరీక్షణ, ఇటువంటి గొప్ప కృపను, ఆధిక్యతను ఇచ్చిన మా తండ్రి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ మాటను బట్టి నీ బిడ్డలను ధైర్యపరచండి, ఆదరించండి, నిలబెట్టమని వేడుకుంటూ నీ బాహువులకు, నీ రెక్కల నీడకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.